హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాల్టి వీడియోలో అయితే కన్నా మనం పార్లర్కి ₹1 కూడా ఖర్చు లేకుండా, మనం బయట నుంచి తెచ్చుకునే వస్తువులు లేకుండా, ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా మనం ఫేస్ ప్యాక్ అలాగే స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే కన్నా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. ఒక్క 7 రోజులు అనేది ఈ ఫేస్ ప్యాక్ కన్నా ట్రై చేసినారంటే ముఖం అనేది తెల్లగా వచ్చింది. అలాగే ముఖం పైన ఉండే మచ్చలు, మంగు మచ్చలు అదంతా కూడా ఈజీగా పోయి ముఖం అనేది తెల్లగా మారుతుంది. సో ఇంకెందుకు లేట్ చేయటం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్లీజ్ ఒక లైక్ చేయండి, వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. సో ఫస్ట్ అయితే కన్నా కాఫీ పౌడర్, నేను ఇక్కడైతే సన్ రైజ్ కాఫీ పౌడర్ అయితే తీసుకున్నానండి. ₹5 కాఫీ పౌడర్. సో మీరు మామూలుగా బ్రూ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు, సన్ రైజ్ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. 1½ స్పూన్ వచ్చేసి మనము కాఫీ పౌడర్ తీసుకోవాలి. ఒక బౌల్లోకి వచ్చేసి స్టీల్ బౌల్ అనేది తీసుకొని ఈ మాదిరిగా మనము కాఫీ పౌడర్ అయితే 1½ స్పూన్ అనేది తీసుకోవాలి. ఒక ½ స్పూన్ అంతా కస్తూరి పసుపు పొడి అనేది తీసుకోవాలి. అలాగే మనము కాంచి చల్లారి పెట్టిన పాలల్లో మనకు పైన మేగుడు అనేది పేరుకుంటుంది కదా, ఆ మేగుడు కొద్దిగా పాలు అంటే 1½ స్పూన్ కానీ లేదంటే 2 స్పూన్లు కానీ పాలు అనేది వేసుకోండి. లేదంటే మామూలుగా ఈ మాదిరిగా చిన్న స్పూన్ అయితే కానీ ఒక 3 స్పూన్లు అయినా వేసుకోండి. సో ఎందుకంటే నేను ఇక్కడ చిన్న స్పూన్ అయితే తీసుకున్నానండి, 3 స్పూన్లు అయితే తీసుకున్నాను. మేగడతో పాటు 1 స్పూను, తర్వాత 2 స్పూన్లు, అంటే పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లే సరిపోతుంది. సో ఈ మాదిరిగా పాలు వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి. బాగా మిక్సింగ్ అనేది చేసేసుకున్నాక స్టవ్ పైన పెట్టుకొని, సో స్టవ్ వచ్చేసి మనం సిమ్లో పెట్టుకొని మనం బాగా ఉడికించుకోవాలి. కొంచెం చిక్కుబడేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. సో బెస్ట్ ఫేస్ ప్యాక్ అండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మనం పార్లర్కి పోయి మనం ఫేషియల్ చేయించుకోవడం కూడా అవసరం ఉండదు. ఈ ఫేస్ ప్యాక్ అయినా ట్రై చేసినారంటే సో ఈ మాదిరిగా చిక్కుబడినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలి. ఎక్కడైతే పూర్తిగా సలార్ పెంచడండి. సో ఈ మాదిరిగా పూర్తిగా సలారిపోయినాక సో ఈ మాదిరిగా సలారిపోయింది కదా, ఒకసారి మిక్సింగ్ అనేది చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్క్రబ్బింగ్కి అయితే కన్నా ఒక నిమ్మకాయ తీసుకొని హాఫ్ అనేది కట్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి అనేది ఈ మాదిరిగా జ్యూస్ అంతా కూడా తీసేసుకోవాలి. సో హాఫ్ నిమ్మకాయ రసం అయితే సరిపోతుంది. ఇందులో వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేదంటే కన్నా కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ ఒక 2 డ్రాప్లు అనేది వేసుకోండి. అలాగే షుగర్ వచ్చేసి 1 స్పూన్ అనేది వేసుకొని షుగర్ బాగా మెల్ట్ అయ్యేదాకా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి. షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయినాక 1 స్పూను శనగపిండి అనేది వేసుకోవాలి మనము. సో ఇక్కడ పిచ్చిలు అయితే ఉంది కదా, అంటే నిమ్మ పిచ్చిలు ఉంది కదా, అవంతా కూడా తీసేసుకున్నాక అప్పుడు మనం శనగపిండి అనేది వేసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోతుంది స్క్రబ్బింగ్కు. సో ఈ మాదిరిగా వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని సో ఈ మాదిరిగా అండి మనం బాగా కలిపుకోవాలా. స్క్రబ్బింగ్కు బాగా ఉండాలి. ఉంటలుగా ఉండిందంటే మనం స్క్రబ్బింగ్ చేసుకోవడానికి అస్సలు బాగుండదు. ఈ మాదిరి కలిపేసుకున్నాక ఫేస్ అంతా కూడా ఒకసారి వాష్ చేసుకోవాలి. ఫేస్ అంతా వాష్ చేసుకున్నాక అప్పుడు మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. సో మన ఫేస్ పైన ఉండే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, పింపుల్స్, బ్లాక్ హెడ్స్, కంటి కింద నలుపు అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా, బ్రైట్గా, స్మూత్గా, షైనీగా చాలా బాగుంటుందండి. సో నేను ఈ ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేసినాను, మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అలాగే మనము ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేసేటప్పుడు ఈ స్క్రబ్బింగ్ అనేది కంపల్సరీగా మనము స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫేస్ పైన ఉండే జిడ్డు, మురికి అంతా కూడా క్లియర్ చేసేస్తుంది నిమ్మరసము, చాలా మంచిది కదా. అలాగే మనకు షుగర్ అనేది వేసినాం కాబట్టి షుగర్ కూడా మనకు అక్కడక్కడ ఏదైనా పింపుల్స్ ఉన్నా కూడా పింపుల్స్ అనేది క్లియర్ చేసేసి స్మూత్గా ఉంటుంది మన స్కిన్. సో మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకున్నాక ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ బాగా మసాజ్ చేసుకోవాలి. సో బాగా మసాజ్ చేసేసినాక అప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. సో ఈ వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడైతే వాష్ చేసుకొని వచ్చిన చూడండి ఎంత బాగా వచ్చిందో, స్మూత్గా ఉంది, అలాగే మంచి షైనీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము పేస్ట్ అనేది ఉడకబెట్టి పెట్టినాం కదా, అదంతా కూడా పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలండి. పూర్తిగా డ్రై అయిపోవాలి. మనకైతే కన్నా ఒక 20 మినిట్స్ ఉండిచ్చినారంటే కన్నా పూర్తిగా డ్రై అయిపోతుంది. సో మనం పార్లర్కి పోయి వేలు డబ్బులు ఖర్చు చేసుకునే కన్నా మన కిచెన్లో ఉండే ఐటమ్స్తో ఈ మాదిరిగా ట్రై చేసినామంటే ముఖం అనేది ఎంత అందంగా ఉంటుంది, మెరిసిపోతుంది అనమాట. సో ఈ మాదిరిగా అయితే తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ అయితే కన్నా ఎక్కువ మంది చూసారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. పేస్కి అంతా కూడా ఈ మాదిరి ప్యాక్ అనేది వేసేసుకున్నాక సో ఈ మాదిరిగా వేసేసినాక మనం 20 మినిట్స్ అలాగే వదిలేసేయాలి.
20 మినిట్స్ తర్వాత మనము నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. అస్సలు వేడి నీళ్ళతో అయితే వాష్ చేయకూడదు. సో ఇక్కడైతే కనుక 20 మినిట్స్ అయింది చూడండి. ఈ మాదిరిగా అయితే డ్రై అయింది. సో ఇక్కడైతే డ్రై అయినాక స్పూన్తో ఇక్కడ ఓపెన్ చేసిన చూడండి, ఆ పేస్ట్ని అంతా కూడా కొద్దిగా ఎంత తెల్లగా వచ్చిందో సూపర్గా ఉంది కదా. సో మొత్తం కూడా మన ఫేస్ అనేది 7 డేస్లో ఈ మాదిరిగా వచ్చేదండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ మాదిరిగా వాష్ చేసుకొని వచ్చినాక స్కిన్ చూడండి ఎంత బాగుంది చూడండి, సూపర్గా ఉంది కదా. పిల్లల స్కిన్ ఎలా ఉంటుందో స్మూత్గా సేమ్ అదే మాదిరిగా ఉంటుందండి. ఫేస్కి అనేదే కాదండి, మన బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే నెక్కు ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ప్యాక్ స్క్రబ్బింగ్ అయితే కనుక. సో తప్పకుండా ట్రై చేయండి. ఫేస్ పైన మచ్చలు లేదా ఎక్కువ మంగు, కంటి కింద నలుపు, బ్లాక్ హెడ్స్ అదంతా కూడా ఈజీగా క్లియర్ చేసేస్తుంది. స్కిన్ మాత్రం సూపర్గా ఉంటుందండి, స్మూత్గా ఉంటుంది, షైనీగా కూడా ఉంటుంది, మంచి హైలైట్గా ఉంటుంది మన స్కిన్ అయితే కనుక. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.